సార్ 3 బంతుల్లో 18 పరుగులు కావాలి. ఇది అసాధ్యం, మా వల్ల కాదు. సార్ నేను 3 సిక్సర్లు కొట్టగలను. ఓ భిక్షగాడా, పెద్ద పెద్ద ఆటగాళ్ల వల్లే కాలేదు, ఇక నువ్వు కొడతావా? సార్ నాకొక్క అవకాశం ఇవ్వండి, నేను కొట్టి చూపిస్తా. సరే, ఒకవేళ నువ్వు 3 సిక్సర్లు కొడితే నేను నీకు 1 కోటి రూపాయలిస్తాను. ఒకవేళ కొట్టలేకపోతే నువ్వు జీవితాంతం నా దగ్గర బానిసగా ఉండాలి. నాకు సమ్మతమే సార్. ఫ్రెండ్స్, నగర శివార్లలో పక్కా రహదారి ముగిసి బురదగల్లీలు మొదలయ్యే చోట ప్రతి ఉదయం ఒక అబ్బాయి కనిపించేవాడు. భుజంపై చిరిగిపోయిన సంచి, కాళ్లలో అరిగిపోయిన చెప్పులు, ముఖంపై నిన్నటి శ్రమ అలసటగా మిగిలి ఉండేది. అతని పేరు రాహుల్. వయస్సు 15 ఏళ్లకు మించదు. రాహుల్ జీవితం చెత్తకుప్పల మధ్యే గడిచేది. అతని పని చెత్త ఏరుకోవడం. కాని అతన్ని ఎవరూ రాహుల్ అని పిలిచేవారు కాదు. ఏయ్ చెత్తవాడా అని ఒకరరిచేవారు. ముందునుంచి తప్పుకో అని మరొకరు గద్దించేవారు. ఇంకొందరు అతను ఉన్నాడనే గమనించకుండా అతనిపై తిట్లు విసిరేసి వెళ్ళిపోయేవారు. ఈ మాటలన్నీ రాహుల్ వింటూనే ఉండేవాడు. కాని ఒక్కసారైనా తిరిగి సమాధానం చెప్పేవాడు కాదు. ఎవరితోనూ వాదించేవాడు కాదు. తన బాధ గురించి ఫిర్యాదు చేసేవాడు కాదు. ఎందుకంటే అతనికి ఒక చిన్న వయసులోనే ఒక పెద్ద నిజం అర్థమైపోయింది. మాటలు కడుపు నింపవు, పనిచేస్తేనే ఆ రోజు భోజనం దొరుకుతుంది. అతని ప్రపంచం కేవలం ఒక చిన్న రేకల షెడ్డు వరకు మాత్రమే పరిమితం. రేకల కప్పు, గోడల నిండా పగుళ్ళు మరియు ఒక మూలలో పడి ఉన్న అతని తల్లి. కొన్నేళ్ల క్రితం తండ్రి ఒక ప్రమాదంలో మరణించాడు. అప్పట్నుండి తల్లి అనారోగ్యంతో ఉండసాగింది. మందుల ఖర్చు, ఇంటి ఖర్చు అంతా రాహుల్ భుజాలపైనే ఉండేది. ప్రతి ఉదయం అతను షెడ్డు నుండి బయలుదేరి సంచి ఎత్తుకుని నగరం గల్లీల్లో తిరగడం మొదలుపెట్టాడు. ప్లాస్టిక్ సీసాలు, విరిగిన డబ్బాలు, కాగితం ఏది దొరికితే అది ఎత్తుకునేవాడు. సో అవన్నీ సాయంత్రం పాత సామాన్లు షాపులో అమ్మేవాడు. అయితే వాటిని అమ్మినప్పుడు వచ్చే కొద్దిపాటి డబ్బుతో పిండి, పప్పు మరియు తల్లి కోసం మందులు తెచ్చేవాడు. కొన్నిసార్లు డబ్బులు సరిపోయేవి కావు. ఆ రోజుల్లో రాహుల్ తను తక్కువ తినేవాడు, కాని తల్లిని ఆకలితో పడుకొనిచ్చేవాడు కాదు. అయితే మరోవైపు నగరంలోని అదే ప్రాంతంలో ఒక ఖాళీ మైదానం ఉండేది. మట్టి మైదానం, చుట్టూ పొదలు మరియు విరిగిన బౌండరీ. సాయంత్రం కాగానే అక్కడ అబ్బాయిలు క్రికెట్ ఆడడానికి వచ్చేవారు. రాహుల్ రోజూ ఆ మైదానం అంచున ఆగిపోయేవాడు. అక్కడున్న వారంతా ఆడుతుంటే రాహుల్ మాత్రం వాళ్లని చూస్తూ ఉండేవాడు. అక్కడ కొంతమంది బ్యాట్ ఊపుతున్నారు, కొంతమంది బంతి విసురుతున్నారు, ఇంకొంతమంది క్యాచ్ పడుతున్నారు. రాహుల్ కళ్ళు మెరిసిపోయేవి. తనకి క్రికెట్ అంటే ఎందుకంత ఇష్టమో తనకే తెలియదు, కాని మనసు మాత్రం అటువైపు లాగేది. ఒకరోజు చెత్తకుప్పలో అతనికి ఒక విరిగిన టెన్నిస్ బాల్ దొరికింది. అది కొంచెం చిరిగిపోయింది, కాని రాహుల్ దానిని తన సంచిలో భద్రంగా దాచుకున్నాడు. అదే రాత్రి షెడ్డు బయటపడి ఉన్న ఒక విరిగిన కర్రని తీసుకున్నాడు. దానిని తిన్నగా చేశాడు. అదే అతని బ్యాట్ అయిపోయింది. మరుసటి సాయంత్రం మైదానం వెనక గోడ దగ్గర అతను ఒంటరిగా నిలబడ్డాడు. అతను బంతిని పైకి విసిరాడు. అది గోడకు తగిలి వెనక్కి వచ్చింది. రాహుల్ కర్రను ఊపాడు. ధప్! బంతి మళ్లీ గోడకు తగిలింది. అతని ముఖంపై ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. అతను మళ్లీ విసిరేవాడు, మళ్లీ కొట్టేవాడు. పదే పదే చేయడం వల్ల చేతులు గీసుకుపోయాయి, వేళ్లలో నొప్పి మొదలైంది. కాని రాహుల్ ఆగలేదు. ఆ రోజు అతనికి మొదటిసారి అనిపించింది తను కేవలం చెత్త ఏరుకునేవాడి మాత్రమే కాదని. సో అలా కొన్ని రోజుల తర్వాత మైదానంలోని అబ్బాయిలు అతన్ని చూశారు. ఒక అబ్బాయి, ఏయ్ చెత్తవాడా, ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతాడు. రెండోవాడు నవ్వుతూ, క్రికెట్ ఆడతాడా వీడు అని వెటకారంగా అంటాడు. మూడోవాడు, వెళ్ళి చెత్త ఏరుకో, ఇక్కడ గలీజ్ చేయకు అనంటాడు. అయితే ఈ మాటలన్నిటికీ అక్కడున్నవారందరూ నవ్వేశారు. రాహుల్ తలదించుకున్నాడు. అతను ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. కాని ఆ రాత్రి ఆ కర్రను మరియు బంతిని తన దగ్గరే ఉంచుకుని పడుకున్నాడు. అతని కళ్లలో నిద్రలేదు. అతని మెదడులో కేవలం ఆ మైదానమే ఉంది. రాహుల్ జీవితం అంత సులభం కాదు. ఉదయం చెత్త, సాయంత్రం తల్లి, రాత్రి ఆకలి. కాని వీటన్నిటి మధ్య ఒక వస్తువు ఉంది. అది అతన్ని బ్రతికిస్తోంది. అదే క్రికెట్. ఒక్కోసారి అతను పాత వస్తువుల షాపు బయట నిలబడి టీవీలో మ్యాచ్ చూసేవాడు. చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ. బ్యాటర్ కొట్టినప్పుడు రాహుల్ శ్వాస ఆగిపోయేది. అతను మనసులోనే బ్యాట్ తిప్పేవాడు. ఒకరోజు మైదానంలో ఒక పెద్ద మ్యాచ్ జరగబోతోంది. 2 మహల్లాల జట్లు ఆడబోతున్నాయి. చుట్టూ అరుపులు, కేకలు. అబ్బాయిలు, పెద్దలు, పిల్లలు అంతా జమయ్యారు. రాహుల్ దూరం నుండి చూస్తున్నాడు. అప్పుడే ఒక ఆటగాడు గాయపడ్డాడు. టీంలో ఒక వ్యక్తి తక్కువయ్యాడు. అయితే అప్పుడు ఎవరో అన్నారు, ఒక ప్లేయర్ కావాలి. అందరూ ఇటూ అటూ చూడసాగారు. రాహుల్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను ధైర్యం చేసి అడుగు ముందుకు వేశాడు. తక్కువ స్వరంలో అన్నాడు, నేను ఆడవచ్చా అని అడుగుతాడు. ఆ మాట వినగానే అక్కడున్నవారందరూ అతని వైపు చూడసాగారు. తర్వాత పెద్దగా నవ్వుతూ, ఈ చెత్తవాడా, వీడి చేతిలో బ్యాట్ కూడా నిలబడదు అని హేళన చేస్తారు. కాని రాహుల్ మాత్రం మౌనంగా ఉన్నాడు.
అతను కేవలం మైదానం వైపు చూశాడు. ఈరోజు అతని జీవితంలో అది పెద్ద మలుపు కాబోతోందని అతనికి తెలియదు. కొంతమంది రాహుల్ వయస్సును చూస్తున్నారు, కొంతమంది అతని చిరిగిన బట్టలను చూస్తున్నారు, కొంతమంది అతని కాళ్ల చెప్పుల్ని చూస్తున్నారు. కాని రాహుల్ ఎవరినీ చూడట్లేదు. అతని చూపు కేవలం పిచ్చిమీదే ఉంది. మట్టితో ఉన్న ఆ ప్రదేశం, ఎక్కడైతే కాసేపట్లో ఒక బ్యాటర్ నిలబడతాడో అక్కడే. సో సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి గంభీర స్వరంలో, అరేయ్, వెళ్ళిక్కడ్నుండి, టైం వేస్ట్ చేయకు అనంటాడు. అప్పుడు రాహుల్ వెనక్కి తగ్గసాగాడు. అప్పుడే టీం కెప్టెన్ చెయ్యెత్తాడు. అతను కొంచెం ఆలోచనలో ఉన్నాడు. మ్యాచ్ మొదలవడానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కెప్టెన్ అన్నాడు, ఒక మనిషి కావాలి, ఒకవేళ ఇంకెవరూ లేకపోతే వీడ్నే ఆడించుకుందాం అని చెప్పగానే అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. పిచ్చి పట్టిందా ఏంటి, వీడు మొదటి బంతికి అవుట్ అయిపోతాడు. కెప్టెన్ అన్నాడు, అవుట్ అయితే అయ్యాడు, ఎలాగూ మన దగ్గర ఆప్షన్ లేదు అని చెబుతాడు. అయితే ఆ సమయంలో రాహుల్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతనికి నమ్మకం కలగడం లేదు. అతను నెమ్మదిగా మైదానంలోకి దిగాడు. ఎవరూ అతనికి ప్యాడ్లు ఇవ్వలేదు, ఎవరూ హెల్మెట్ ఇవ్వలేదు. కేవలం ఒక పాత బ్యాట్ చేతిలో పెట్టారు. ఆ బ్యాట్ అతని చేతికి కొంచెం బరువుగా అనిపించింది, కాని అతను గట్టిగా పట్టుకున్నాడు. రాహుల్ను ఓపెనింగ్కి పంపారు. జనం మళ్లీ నవ్వారు. చెత్తవాడు ఓపెనర్. బౌలర్ తన స్థానంలో నిలబడ్డాడు. వేగవైన, పొడవైన, బలవైన బౌలర్. అతను బంతి విసిరాడు. మొదటి బంతి రాహుల్ కాళ్ల దగ్గర పడింది. రాహుల్ భయపడ్డాడు. బ్యాట్ కదపలేకపోయాడు. డాట్ బాల్. రెండో బంతి కొంచెం పైకి వచ్చింది. రాహుల్ కళ్ళు మూసుకున్నాడు. బ్యాట్ ఊపాడు. గాలిలో బంతి బ్యాట్ అంచుకు తగిలి మెల్లగా స్లిప్పు వైపు వెళ్ళింది. అందరి శ్వాస ఆగిపోయింది. కాని బంతి నేలమీద పడిపోయింది. రాహుల్ బ్రతికిపోయాడు. అతని గుండె విపరీతంగా కొట్టుకోసాగింది. మూడో బంతి. రాహుల్ కళ్ళు తెరిచాడు. అతనికి తన తల్లి ముఖం గుర్తొచ్చింది. రేకల షెడ్డు, ఖాళీ గిన్నెలు, మందుల సీసా. అతను బ్యాటును గట్టిగా పట్టుకున్నాడు. బంతి వచ్చింది. రాహుల్ తిన్నగా షాట్ ఆడాడు. ధప్. బంతి బౌలర్ తలమీదిగా వెళ్లి నేలమీద పడగానే బౌండరీ వైపు దొర్లపోయింది. 4 రన్స్. మైదానంలో నిశ్శబ్దం. కొన్ని సెకండ్ల తర్వాత కేకలు, అరేయ్, వీడు కొట్టేశాడు. రాహుల్ తనే ఆశ్చర్యపోయాడు. అతను మొదటిసారి ఇంతమంది జనం ముందు 4 కొట్టాడు. అతని చేతులు కొంచెం వణుకుతున్నాయి, కాని మనసులో ఒక వింత ఉత్సాహం ఉంది. మరుసటి బంతి. బౌలర్ కోపంగా ఉన్నాడు. వేగవంతమైన బంతి. రాహుల్ ఆలస్యంగా బ్యాటూపాడు. బంతి బ్యాట్కి తగిలి పైకి లేచి నేరుగా మిడ్ ఆఫ్ వైపు వెళ్ళింది. క్యాచ్! జనం మళ్లీ శ్వాస బిగబట్టి చూస్తున్నారు. కాని బంతి ఫీల్డర్ చేతులకు తగిలి కింద పడిపోయింది. రాహుల్ బ్రతికిపోయాడు. కెప్టెన్ దూరం నుండి, భయపడకు, చూసి ఆడు అని అంటాడు. సో అప్పుడు రాహుల్ తల ఊపాడు. ఓవర్ పూర్తయింది. రాహుల్ 4 పరుగుల మీద ఉన్నాడు. కాని అసలు విషయం పరుగులు కాదు. అసలు విషయం ఏంటంటే అతను అవుట్ కాలేదు. అవతలివైపు ఉన్న ప్లేయర్ తొందరగా అవుటైపోయాడు. ఇప్పుడు రాహుల్తో పాటు కొత్త బ్యాటర్ వచ్చాడు. అతను రాహుల్ని పైనుండి కింద వరకు చూసి అన్నాడు, సింపుల్గా ఆడు. రాహుల్ ఏమీ అనలేదు, కేవలం పిచ్ను చూశాడు. నెమ్మదిగా రాహుల్కు బంతి కనిపించడం మొదలైంది. అతని కళ్ళు బంతి వెనుకే వెళుతున్నాయి. అతని బ్యాట్ దానంతటా అదే కదులుతోంది. ఒక్కోసారి సింగిల్, ఒక్కోసారి 2 పరుగులు. జనం ఎగతాళి తగ్గింది. ఇప్పుడు జనం శ్రద్ధగా చూడటం మొదలుపెట్టారు. 3వ ఓవర్లో రాహుల్ ఒక బంతిని కట్ చేశాడు. బంతి వేగంగా బౌండరీ వైపు వెళ్ళింది. 4 రన్స్. కొంతమంది లేచి నిలబడ్డారు. ఈ అబ్బాయి బాగా ఆడుతున్నాడు. రాహుల్ మెదళ్ళలో ఒకటే విషయం, అవుట్ అవ్వకూడదు. అతను ప్రతి బంతికి గౌరవం ఇస్తున్నాడు. గాలిలో షాట్లు లేవు, ఏ హంగు ఆర్భాటం లేదు, కేవలం స్ట్రైట్ గేమ్. 5 ఓవర్లు గడిచాయి. రాహుల్ 28 పరుగుల మీద ఉన్నాడు. టీమంతా ఆశ్చర్యపోయింది. కెప్టెన్ రాహుల్ దగ్గరికి వెళ్ళి, నువ్వింతకాలం ఎక్కడున్నావు అని అడుగుతాడు. అప్పుడు రాహుల్ చిన్న స్వరంతో, మైదానం బయట ఉన్నా అని చెబుతాడు. కెప్టెన్ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడే హఠాత్తుగా రాహుల్ పార్ట్నర్ రన్ తీయడంలో పొరపాటు చేశాడు. రన్అవుట్. ఇప్పుడు రాహుల్ ఒంటరివాడయ్యాడు. టీంలో మిగతా బ్యాటర్లు అంత బలంగా లేరు. ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూ వచ్చారు. రాహుల్ రెండో ఎండ్లో నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అతని మనసు భయంతో నిండిపోయింది. తను అవుట్ అయితే మ్యాచ్ అయిపోతుందని అతనికి అర్థమైంది. చివరి 3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. టీం గెలవడానికి 35 పరుగులు కావాలి. రాహుల్ స్ట్రైక్లో ఉన్నాడు. జనం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు ఎగతాళి లేదు. అందరి చూపు కేవలం రాహుల్ మీదే. మట్టి పిచ్, చేతిలో పాత బ్యాట్, మనసులో భయం మరియు ధైర్యం రెండూ ఉన్నాయి. బౌలర్ రన్అప్ తీసుకోవడం మొదలుపెట్టాడు. రాహుల్ తనలో తాను చెప్పుకున్నాడు, భయపడకూడదు. మొదటి బంతి యార్కర్. రాహుల్ బ్యాట్ కిందకు పెట్టాడు.
బంతి నేరుగా అతని కాళ్లకు తగిలి పక్కనే పడింది. పరుగు ఏమీ రాలేదు. రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. రెండో బంతి కొంచెం షార్ట్గా ఉంది. సో రాహుల్ వెనక్కి తగ్గి కట్ షాట్ ఆడాడు. బంతి వేగంగా థర్డ్ మెన్ వైపు వెళ్ళింది. ఫీల్డర్ పరిగెత్తాడు. 2 పరుగులు. జనం నుండి చిన్న శబ్దం వచ్చింది. మూడో బంతి. బౌలర్ ఇంకా వేగంగా వచ్చాడు. రాహుల్ బ్యాట్ ఆలస్యంగా ఊపాడు. బంతి బ్యాట్ అంచు తగిలి స్లిప్ వైపు వెళ్ళింది. అందరి శ్వాస ఆగిపోయింది. కాని బంతి నేలమీద పడింది. రాహుల్ బ్రతికిపోయాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. బౌలర్ కోపంగా ఉన్నాడు. 4వ బంతి ఫుల్ టాస్. రాహుల్ తన పూర్తి బలంతో షాట్ ఆడాడు. దప్! బంతి నేరుగా బౌండరీ బయటపడింది. మైదానం దద్దరిల్లిపోయింది. మొదటిసారి ఎవరో గట్టిగా షబాష్ అని అరిచారు. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని అతను సంతోషాన్ని చూపించలేదు. ఇంకా చాలా మిగిలి ఉందని అతనికి తెలుసు. చివరికి 2 ఓవర్లలో 18 పరుగులు కావాలి. జనం ఇప్పుడు రాహుల్ రాహుల్ అని అరుస్తున్నారు. అతను చివరి ఓవర్ మొదటి బంతికి 6 కొట్టాడు. తర్వాత 4. చివరి బంతికి 2 పరుగులు కావాలి. రాహుల్ డైవ్ కొట్టి 2 పరుగులు పూర్తి చేశాడు. జట్టు గెలిచింది. రాహుల్ మోకాళ్లపై కూర్చొని ఏడ్చేశాడు. ఆకాశం వైపు చూసి అమ్మా చూడు అన్నాడు. అక్కడ నిలబడి ఉన్న వీర్ ప్రతాప్ అనే ఒక ధనవంతుడు ఇది చూసి రాహుల్ దగ్గరికి వచ్చాడు. నువ్వు మామూలు అబ్బాయివి కాదు. 3 నెలల తర్వాత ముంబైలో ఒక పెద్ద మ్యాచ్ ఉంది. నువ్వు నా టీం తరఫున ఆడి గెలిపిస్తే నీకు 1 కోటి రూపాయలిస్తాను అని ఆఫర్ ఇచ్చాడు. రాహుల్ అంగీకరించాడు. కఠిన శిక్షణ మొదలైంది. ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, ప్రాక్టీస్ చేయడం. 3 నెలల తర్వాత ముంబై స్టేడియంలో వేల మంది ప్రేక్షకుల మధ్య మ్యాచ్ మొదలైంది. సో ఆ మ్యాచ్లో కూడా చివరికి అదే పరిస్థితి చేరుకుంది. ఎందుకంటే ఆ మ్యాచ్ చివర్లో కూడా 3 బంతుల్లో 18 పరుగులు కొట్టాలి. అప్పుడు స్ట్రైకింగ్లో రాహుల్ ఉన్నాడు. అతని కళ్లల్లో భయం కనబడినా రాహుల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో అదే కాన్ఫిడెన్స్తో మొదటి బంతికి రాహుల్ 6 కొట్టాడు. ఇప్పుడు 2 బంతులు 12 పరుగులు. రెండో బంతికి మళ్లీ 6. చివరి బంతికి 6 పరుగులు కావాలి. బౌలర్ బంతిలిసిరాడు. రాహుల్ తన సర్వశక్తిని ఒడ్డి బ్యాట్ ఊపాడు. బంతి స్టేడియం బయటపడింది. రాహుల్ టీం గెలిచింది. వీర్ ప్రతాప్ పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్కు 1 కోటి రూపాయల చెక్కిచ్చాడు. రాహుల్, సార్, నేను మా అమ్మ కోసం పక్కా ఇల్లు కట్టిస్తాను అని చెప్పగానే వీర్ ప్రతాప్, నేను నీకోసం ఒక అకాడమీ కట్టిస్తాను అని చెబుతాడు. ఆ మాట వినగానే రాహుల్ కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. సో కొన్ని రోజుల తర్వాత రాహుల్ తన తల్లిని మంచి ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె కోలుకుంది. పాత రేకుల షెడ్డు పోయి పక్కా ఇల్లు వచ్చింది. రాహుల్ తాను మాత్రమే ఎదగలేదు. తన బస్తీలోని పేద పిల్లలందరికీ క్రికెట్ నేర్పించడం మొదలుపెట్టాడు. ఎక్కడైతే తనను చెత్తవాడా అని పిలిచారో ఈరోజు అక్కడ అందరూ అతన్ని కోచ్ రాహుల్ అని గౌరవంగా పిలుస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, పేదరికం అనేది ఒక పరిస్థితి మాత్రమే, అది మన రాత కాదు. కష్టపడేవాడు ఎన్నటికీ ఓడిపోడు. మీ కలలపై నమ్మకం ఉంచండి. ఒకరోజు ప్రపంచమే మీకు సలాం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.